వాక్య సందేశానికి వెళ్ళక ముందు జాగ్రత్తగా వండర్ఫుల్ ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రైట్, పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవవాక్యంలో ఉండి మనం కృత నిబంధన లూకాసు సువార్త 1వ అధ్యాయం నుండి 2వ అధ్యాయంలో 8వ వచనం నుండి 14వ వచనం వరకు అందరూ కలిసి చదువుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి నీకే సకల మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మా ప్రభువా, నీ యొక్క దివ్య వాక్యమును జీవము కలిగిన, జీవింప చేయగలిగిన నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి వెళుచుండగా, మా అందరికీ వినగలిగే చెవులు, గ్రహించగలిగిన హృదయాలు, వాటి ప్రకారంగా అనుసరించగలిగిన కృప మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అల్పుడను నీ పాదధూళిని తండ్రి, మీ దాసుని నీ యందు మీరు మరుగుపరిచి అభిషేకించి, మీ దాసు నోట నీ వాక్కుంచి మీరు మాట్లాడండి. పిలుచున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కనుక నీకు స్తుతులు చెల్లిస్తూ, నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసు ప్రభు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరోసారి కూడిచ్చిన మీ అందరూ కూడా ప్రభు నామములో శుభములు, వందనాలు. అన్నిటికంటే ముఖ్యముగా దేవాది దేవునికి, సకల సృష్టికి ఆధారవచ్చిన దేవునికి, మానవ పోలికలో మన కొరకు సర్వలోకానక పాప విమోచన కొరకు దిగి వచ్చిన నజరుడు యేసుక్రీస్తు ప్రభుకే సకల మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. అలాగే కూడి వచ్చిన మీ అందరూ కూడా నాకు క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు అందరినీ ఆ క్రిస్మస్ సమాధానముతో, సంతోషముతో, ఆనందముతో నింపునుగాక. ధారావాహికంగా మనం దేవుని యొక్క లేఖన భాగం నుండి వాక్యం చదువుకున్నాము. కానీ గమనించండి, అసలు క్రిస్మస్ అసలు ఎందుకు మనం చేసుకుంటున్నాం? క్రిస్మస్ అనగా ఏంటి? మొదటి విషయం మనం గమనించాలి. క్రిస్మస్ అంటేనే ఆరాధన అని అర్థం. క్రిస్మస్లోనే అంటే క్రైస్ట్ అంటే క్రీస్తు, అండ్ మాస్ అనగా ఆరాధన, క్రీస్తు ఆరాధన. ఇంకో విధంగా చెప్పాలంటే అభిషిక్తునికే ఆరాధన. లేఖన భాగ ప్రకారంగా మనం గమనించినప్పుడు ప్రభువును ఆరాధన చేయకుండా, ప్రభువును గుర్చును పాడకుండా పండగ చేయడానికి ఒక వ్యక్తికి అర్హత అవసరంలే. పండగ చేయడానికి ఏమవసరం? ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుడు 3 విధాలైనాక స్పెసిఫిక్గా 3 విధమైన ఆరాధన గురించి, అనగా పండగ గురించి తెలియజేశాడు. చాలా పండుగలు ఉన్న 3 ప్రాముఖ్యమైనది. ఒకటి పస్కా పండుగ, రెండవదిగా పెంతికస్ పండుగ, మూడవది పునరుత్థాన పండుగ. ఈ 3 ఆరాధనలు లేదా గుడారాల పండుగ అనేది, ఈ 3 ఆరాధనలు అనేది చాలా
ప్రాముఖ్యమైనది. ఈ పండగ చేయడానికి వారికి కావాల్సిన అర్హత ఏంటి అంటే నథింగ్, జస్ట్ భౌతికంగా వారు మన లోకస్తులు అంటే మన దేశస్తులు ఏ విధంగా అయితే శారీరకంగా వాళ్ళందరూ కూడా స్నానం చేసి శుద్ధీకరించబడి జస్ట్ శుద్ధితో కూడిన వస్త్రం ధరించుకొని వచ్చి ఆరాధన అంటే పండుగ చేసుకోవడమే. కానీ ఏదైనా మన దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ప్రభువును మనము ఆరాధన చేయడం. అసలు క్రిస్మస్ అనే పదానికి అర్థం ఏంటంటే క్రీస్తుకు ఆరాధన చేయడం అన్నది. సో క్రీస్తుకు ఏ విధంగా ఆరాధన చేయాలి? లేఖనం మనకు స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే, యోహాను సువార్తలో 4:23-24 వచ్చిన ప్రకారంగా ప్రభు కోరుకున్నది ఏంటంటే, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున మనుషులు లేదా జనులు ఇక్కడ కానీ కొండల్లో కానీ లోయలో కానీ దేవాలయంలో కూడా కాదు వారు ఆరాధన చేసేది. ఒక కాలం వస్తుంది, వారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించక కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చేస్తున్నది అన్నాడు. ప్రభుకు స్తోత్రం. అంటే ప్రభువును ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా వినండి, శ్రద్ధగా వినండి. క్రిస్మస్ అనే పదానికి అర్థము ప్రభువుకు ఆరాధన చేయడం. సో ప్రభువును ఆరాధించేవారు ఏ విధంగా ఆరాధన చేయాలనేది యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో తెలియజేస్తున్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ. కానీ చాలా సందర్భాల్లో ఏం కనబడుతుందంటే, ఆ క్రిస్మస్ ఆరాధన కొరకు వచ్చిన వారిలో అనేక మంది నోరు తెరవారు. అది గ్రేట్. నిజానికి వాళ్ళకి మనం సెకండ్ ఇవ్వాలి. యు ఆర్ సో గ్రేట్. చెప్తున్నా సరే నోరు తెరవారు. హల్లెలూయా చెప్పమన్నా సరే చెప్పరు. దేనికోసం వచ్చారు? ఆ ఆరాధన చేయడానికి వచ్చాం. కానీ నోరు మాత్రం తెరవారు. ఎందుకో? ఏమయ్యా, ఏమైనా దొంగతనం చేశావా? నీవు సిగ్గుపడ్డానికి? ఎవరికైనా మోసం చేసావా? సిగ్గుపడ్డానికి? ఎవరి దగ్గర దోచుకున్నావా? సిగ్గుపడ్డానికి? లేక అవమానకరమైన పనులు ఏమైనా చేసావా? సిగ్గుపడ్డానికి? అరే, ప్రభువును ఆరాధన చేయడము కదా. లేఖనం ఏం చెప్తుంది? ఆయన మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఆరాధన చేయాలి. వాక్యం సెలవిస్తా ఆ విధంగా. స్తోత్రం. ప్రభు మందిరానికి వచ్చిన నీవు ప్రభువును ఘనపరచవలసిన అవసరత ఉంది. నువ్వు ఆరాధన చేయకుండా నేను క్రిస్మస్ చేస్తున్నానంటే దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దట్. నువ్వు ప్రభువును ఆరాధన చేయాలి. అసలు క్రిస్మస్ అనే పదానికి అర్థమే అది. దేవుని స్తోత్రం. సో నీ లైఫ్, మనం ఏదో ఆచారబద్ధ ప్రకారముగా December 25th మనం ఈ విధంగా మనం క్రిస్మస్ను చేస్తున్నాం. కానీ నిజానికి చెప్పాలంటే మనం ప్రతిదినము క్రిస్మస్ చేసుకోవాలి. ప్రభుకు స్తోత్రం. ప్రతిదినం క్రిస్మస్ అనే పదానికి అర్థం ఏంటంటే ప్రతిదినము క్రీస్తుకు ఆరాధన చేయాలి. స్తోత్రం. మనం ప్రభువును ఎంతగా స్తుతిస్తుంటామో, ప్రభువును ఎంతగా ఆరాధన చేస్తుంటామో, దేవుడు అంతగా తన రక్షణ కార్యాలు మన జీవితంలో జరిపిస్తాడు. ఎందుకు మనం ఆరాధన చేయాలంటే క్రీస్తు మనలను రక్షించడానికి ఆయన దిగి వచ్చిన వేళ అది. మనల్ని విమోచించడానికి ఆయన దిగి వచ్చిన వేళ అది. ప్రభుకు స్తోత్రం. అందుకు ప్రభువును మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బదులమే ఉన్నాం. అలా చేస్తున్నప్పుడే క్రిస్మస్కి ఒక అర్థం అనేది ఉంటుంది. దేవుని స్తోత్రం. దాంట్లో ఇంకొక విషయం చేర్చి చెప్తున్నాను. ఆ ఆరాధన కూడా నువ్వు పరిశుద్ధత కలిగి ఆరాధన చేస్తున్నప్పుడు, అందుకే లేఖనం సెలవిస్తుంది, పరిశుద్ధమైన అలంకారమును ధరించుకొని ఆయనకు మన కృతజ్ఞతాస్తుతులు 95వ కీర్తన చదువుకున్నావు కదా. రండి, మనల్ని సృజించిన దేవుని ఎదుట మనందరూ కూడా సాగిలపడి నమస్కారము. అందుకే జ్ఞాపకం చేసుకోరు, ఉదయకాల సమయంలో దైవవాక్యం అని చెప్తుంది, జ్ఞానులు వచ్చి సింహాసనం మీద కూర్చొని రంగురంగుల వస్త్రాలను ధరించుకొని, ఓకే, లేకపోతే రకరకాలుగా కనబడుతున్న గొప్పవాడిని వారు ఆరాధన చేయలే. ఎవరిని వారు ఆరాధన చేశారంటే 2 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక బాలుని ఎదుట వారు వర్షిప్ అనే పదానికి అర్థం ఏంటంటే బౌ డౌన్ బిఫోర్ హిమ్. ఆయన ఎదుట నిజానికి ఫోర్ట్రెస్ట్ అనే పదాన్ని వాడాడు, ప్రొటెస్ట్. ఇక్కడ ఏమన్నాడంటే దేవుని సముఖంలో సాష్టాంగపడి నమస్కారము చేయడం. అందుకే కొన్ని సందర్భాలలో లెట్ us bow down before the kneel down అన్న వెంటనే కొంతమందికి అభ్యంతరకరంగా ఉంటుంది. మోకరించమన్న వెంటనే మోకరించడం కాదు, నువ్వు పూర్తిగా సాగిలపడి, అది ఆరాధన అంటే.
ప్రభుకు స్తోత్రం. సో క్రిస్మస్ అనే పదానికి అర్థం ఏంటంటే మనం ప్రభువుకు ఆరాధన చేయడం. సెకండ్ స్టెప్లోనికి రెండో విషయాన్ని చెప్తున్నాను. ఆరాధన అన్న వెంటనే చాలామంది ఓన్లీ కేవలము పాటలు పాడి స్తుతించి గణపరచడం, వాయిద్యాలు వాయించడం మాత్రం అనుకుంటున్నారు. కాదు, నేను మరలా జ్ఞానుల దగ్గరికి వెళ్తున్నాను. ఈరోజు వాక్య సందేశమే చెప్తున్నాను. ప్రభుకు స్తోత్రం. ప్రభువును ఆరాధన చేయటంలో రెండో విధానం ఏంటంటే దేవునికి మనకు అనుగ్రహించిన లేకపోతే మనకు కలిగిన వాటిని ఇచ్చి ఆరాధన చేయడం. స్తోత్రం. దీనికి ఆధారముగా మనకు సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చదువుకోగలిగితే అక్కడ ఏమంటాడంటే, నీ యొక్క ధనమంతటిలో, నీ ఆస్తి అంతటిలో ఆయనకి కమాన్ చదవాలి. అవచ్చను చదువు. 9వ వచనం చదవండి. 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను, ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఎవడైతే నిజముగా ప్రభువును ఆరాధన చేస్తారో అప్పుడు 10వ వచనం అంటాడు, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా, ప్రభుకు స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కానీ 9వ వచనం మొదలు నెరవేర్చబడాలి. ఏంటి 9వ వచనము? నీ రాబడి అంతటిలో నీ ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి. దేవునిని ఆరాధన చేయటంలో మరో భాగం ఏంటంటే ఆయనకు మనం ఇచ్చి ఆరాధన చేయాలి. ఇది ఇవ్వడానికే, దేవునికి ఆరాధన చేయడానికి యేసు ప్రభువులో ఉన్న దైవత్వమును, చిన్న బాలులో ఉన్న దైవత్వాన్ని ఎరిగిన వారే జ్ఞానవంతులు. కాబట్టి గత కాలంలో మేము జ్ఞాపకం చేసిన ప్రకారం ఇప్పుడు కూడా చెప్తున్నాను, శ్రద్ధగా వినాలి, నా వైపు చూస్తూ వినాలి. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. దైవ వాక్యంలో మనం చూసుకున్న విషయం ఏంటంటే, ఆయనను గురించి ఆరాధన చేస్తున్న వారు ఆత్మతో ఆరాధన చేయాలి, సత్యముతో. ఆత్మ అంటే దే మస్ట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు క్రిస్మస్ అంటే మరో పదానికి ఇక్కడికి మనం వద్దాం. అసలు క్రిస్మస్ ప్రారంభమైంది ఎందులో నుండి? దేవునికి ఆత్మ ద్వారా. స్తోత్రం. ఆత్మ చేత వారు నింపబడి ప్రభువుకు ఆరాధన చేశారు. లూకా సువార్తలో 1వ అధ్యాయంలో మనం చదువుగలిగితే మరియా ఈ యొక్క ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి దర్శించినప్పుడు ఒకరికొకరు కలుసుకున్న వెంటనే నమస్కారం, వందనాలు తెలియజేసుకున్నారట. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. వారు వందన వచనము చెప్పిన వెంటనే ఈ యొక్క ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను గంతులు వేయడం. దేవునికి స్తోత్రం. ఎవరు గంతులు వేస్తున్నారు ఇక్కడ? ఎలిజబెత్ కాదు, ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు అయిన యోహాను గంతులు వేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే మరియా గర్భములో ఎవరున్నారనే విషయాన్ని, అప్పటికి జస్ట్ 1 month మాత్రమే, తనకి 1 నెల పిండం మాత్రమే. 1 నెల పిండమైనా సరే ఆత్మపూర్ణులైన వారు ఆత్మ సంబంధమైన వాటిని తెలుసుకోగలరు. ఆత్మపూర్ణులైన వారు ఆత్మ సంబంధ విషయాన్ని గ్రహించగలరు. దేవుని స్తోత్రం. పూర్ణులైన వారు దైవికమైన విషయాన్ని తెలుసుకోగలరు. అందుకే ఆ వ్యక్తి మీరు గమనించండి, లోపలున్న శిశువు గంతులేశాడు. స్తోత్రం. అంటే యేసు ప్రభు వచ్చినందుకు, యేసు ప్రభు ఇంకా అసలు భూలోకానికే రాలేదు, కేవలం 1 నెల పిండం మాత్రమే. ఈనాడు ప్రభు అనేక మంది దర్శించుచున్నా సరే ప్రభు యొక్క దర్శనాన్ని గ్రహించలేని స్థితిలో అనేక మంది ఉన్నారు. దేవుడు మాట్లాడుచున్నా సరే దేవుని మాటలు గ్రహించలేని స్థితిలో చాలామంది ఉంటున్నారు. దేవుడు కనుపరుస్తున్నా సరే చూచి కూడా తెలుసుకోలేని పరిస్థితిలో అనేక మంది ఉన్నారు. కానీ మీరు గమనించండి, లోపల ఉన్న పిండాన్ని చూసి ఆయన తెలుసుకోగలిగాడు. దేన్ని బట్టి? బికాజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను బట్టి. స్తోత్రం. అసలు ఆ పండుగలో జరిగిన మరో విషయం ఏంటంటే, అందుకు వెళ్ళకముందు ఒక ప్రశ్న, నీవు ఆత్మచేత నింపబడ్డావా? క్రిస్మస్ పండుగ చేసుకుంటున్న మనం, ఆర్ యూ ఫిల్డ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? క్రిస్మస్ పండుగ అది కేవలం కొత్త వస్త్రాలు, లేకపోతే డెకరేషన్లు చేసుకోవడం, లేదా పిండి వంటలు, బిర్యానీ ఇంట్లో చేసుకోవడం కాదు. ఈరోజు సాయంకాలం కూడా ప్రోగ్రాం ఉంది. కొంతమందికి ఎలా ఉంటుంది చెప్పనా? ఈరోజు కూడా వదలరేటి
మేమేదో ఆ సాయంకాలం ఎక్కడికో కొద్దిగా ఇటు అటు వెళ్ళి తిరగాలనుకున్నాం, కానీ అది కూడా అవకాశం లేకుండా చేశారు. ఒక బీచ్ రోడ్డుకి వెళ్ళాలో, లేకపోతే ఎక్కడికి ఋషికొండకి వెళ్ళాలో, లేకపోతే ఆ గిరి ఒకటి ఉంది కదా అటువైపు వెళ్ళాలి, ఏదో అనుకున్నామండి మేము. కానీ పాస్టర్ గారు మళ్ళా ప్రోగ్రాం పెట్టేశారు. ఇప్పుడు రవి జ్ఞాపకం చేశాడు, వారు ఆరాధన చేయడానికి ఎక్కడి నుండి వచ్చారు, ఎంత దూరం నుండి వచ్చారు, ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు. 2 సంవత్సరాలు వారు ప్రయాణం చేసిందంతా కూడా కేవలం వాక్యం విందామని కూడా కాదు. ఈరోజు మీరు ధన్యులు, ఎందుకంటే దైవ వాక్యం మీకు బోధించబడుతుంది, దైవ ఉపదేశంలో మీకు తెలియజేయబడుతుంది. ప్రభుకి స్తోత్రం. దేవుని సంకల్పాలు మీకు బోధించబడుతుంది. ఇవన్నీ ఏమీ లేదు, కేవలము దేవునికి ఇచ్చి ఏమంది బంగారమును బోళమును సాంబ్రాణిని అర్పించి ప్రభువుకు ఆరాధన చేయడానికి మాత్రం వాళ్ళు వచ్చారు. సో అది ఆత్మపూర్ణుల చేత, ఆత్మ చేత సమస్త విషయం గ్రహించేవారుగా ఉండాలి. సో దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఏమాత్రం కూడా వెనుకాంజకూడదు, దానిని ఎన్నడూ కూడా నిర్లక్ష్యము చేయకూడదు. మీరు అడగవలసింది మొదటిది, ప్రార్థన చేయవలసింది మొదటిది ఏంటంటే దేవుని ఆత్మ చేత ప్రతి ఒక్కరు నింపబడాలి. హల్లెలూయా. ఆల్రెడీ దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నాక మరియా నా వైపు చూస్తూ వినాలి. స్తోత్రం. ఆమె కూడా ఆత్మపూర్ణులై, ఇదే లూకా సువార్తలో రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఇలాగ రాయబడింది. నేను ఆ వచనాన్ని చదువుతాను. 46వ వచనంలో ఈ విధంగా రాయబడిన, అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. దేవునికి స్తోత్రం. 48 వచ్చిన, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. దేవుని స్తోత్రం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురని ఆయన నామము పరిశుద్ధము. చూడండి, అక్కడ 41వ వచనాలు చూసుకుంటే, ఎలిజబెత్ మరియా యొక్క 100వ వచనం వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనదై బిగ్గరగా ఇట్లా నేను అంటూ ఆశీర్వచనాన్ని మన కింద పలకడం మనం చూస్తాం. అండ్ 46, 48వ వచనం మనం చూసుకోగలిగితే, మరియా కూడా వచనం విన్న వెంటనే ఇంతకు మునుపు ఆత్మ ద్వారా గర్భము ధరించుకున్న ఆమె మరింతగా ఆత్మపూర్ణురాలై ప్రభువునందు ఆమె ఆనందించగలిగింది. ఆమె ప్రభువును బట్టి ఆనందించారు. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అంటాడు ఏంటంటే, ఆనందించడి, మరలా చెబుదును, ప్రభువునందు ఆనందించండి. వినండి, కొత్త వస్త్రం ఉందా? దేవునికి స్తోత్రం. కొత్త బట్టలు లేకపోయినా ప్రభువుకి స్తోత్రం. నువ్వు ఆనందించవలసింది వస్త్రాన్ని బట్టి కాదు, ప్రభువును బట్టి. ఫస్ట్ గారు మీరు కొత్తది వేసుకున్నారు కదా, దేవుడు ఇచ్చాడు, వేసుకున్నాను, లేకపోతే బాధపడవలసిన పనే లేదు. ప్రభువులో మనం ఆనందించడం అంతే. మనం ఆనందించవలసింది ప్రభువునందు, మనం ఆనందించవలసింది ఆయన సన్నిధిని బట్టి. స్తోత్రం. ఎందుకంటే 16 కీర్తనలో ఏమంటాడంటే 11వ వచనంలో చక్కటి మాట అని చెప్తాడు ఏంటంటే, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ప్రభుకి స్తోత్రం. క్రిస్మస్ దినమున లేకపోతే క్రిస్మస్ పండుగ సందర్భాలలో మనం ఆనందించవలసింది ప్రభువు సన్నిధిలో. హల్లెలూయా, స్తోత్రం. ఏ వ్యక్తి అయితే, నిజం చెప్తున్నాను, ఎవరైతే ప్రభు సన్నిధిలో ప్రభువును బట్టి ఆనందిస్తారో తప్పకుండా దేవుడు వారిని దీంట్లో కూడా ఆనందింపచేస్తాడు. ఎందులో? ఆహార పదార్థాలు కూడా దేవుడు ఆనందింపచేస్తాడు, వస్త్రాలను కూడా ఆయన ఆనందింప చేస్తాడు ఆయన. ప్రభుకి స్తోత్రం. ఎందుకు? ఆయన ఇచ్చిన వాగ్దానం అది. మీరు మొదట ఆయన్ని వెతికితే, మొదట మీరు ఆయన్ని సేవిస్తే, మొదట మీరు ఆయన ఆరాధన చేస్తే అవన్నీ మీకు ప్రభుకి స్తోత్రం. కానీ ఇంగ్లీష్ వెర్షన్ నాకు చాలా ఇష్టం. అందులో అక్కడ ఏమన్నాడు తెలుసా? దీస్ థింగ్స్ షాల్ బి యాడెడ్ ఆన్ టు యూ అన్నాడు. తెలుగు తర్జుమలు ఏమంటే ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 32, 33 వచనం మనం చూద్దాం. ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. బట్ ఇంగ్లీష్ వెర్షన్లో ఏమన్నాడంటే దీస్ థింగ్స్ షాల్ బి యాడెడ్ ఆన్ టు యూ. యాడెడ్ అనే పదాన్ని వాడాడు. ఆ పదానికి అర్థం ఏంటంటే చేర్చబడును అని.
దేవునికి స్తోత్రం. వాట్ ఎవర్ ద నీడ్ ఆఫ్ యువర్ లైఫ్, మీ యొక్క జీవితంలో ఏది అవసరతలు ఉన్నా వాటన్నిటి కూడా నీకు అనుగ్రహింపబడును, మీకు చేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. మీ అకౌంట్లోనికి వచ్చి పడుతుంది అది. దేవునికి స్తోత్రం. ప్రభుకి స్తోత్రం. ఇది ఎవరికంటే నిజముగా ఎవరైతే ప్రభువు నందు ఆనందిస్తారు. సో కనుక రిజాయిస్ ఇన్ ద లార్డ్. అగైన్ ఐ సేస్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. మరలా మీతో చెప్తున్నాను, ప్రభువు నందే స్తోత్రం. మీరు గమనించండి, యేసు ప్రభువును గుర్చిన వార్త విన్న వెంటనే ఒకవైపున మన ప్రభువును గుర్చిన వార్త చెప్పేశానని ఏమో గాబ్రియల్ దూత సందర్శిస్తుంది. మరోవైపున గాబ్రియల్తో పాటు దిగి వచ్చిన దేవదూతల సమూహం అంతా కూడా ఆ వార్త చెప్తుండగా ఆనందంతో సంతోషంతో వాళ్ళందరూ ఏకముగా కూడి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ వారు దేవునికి స్తుతులు చెల్లించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. మరో సందర్భాలు చూస్తే మీరు గమనించండి, ఈ వార్త విన్న గొర్రెల కాపర్లో కూడా ఆనందం ఇంతంత కాదు. నువ్వు ఆనందించవలసింది ఈ ఆనందం అంతా కూడా ఎవరిని బట్టి? కేవలం యేసు ప్రభువుని బట్టి మాత్రమే. హల్లెలూయా. అందుకే ఆ యేసే నీ జీవితంలో లేకపోతే, ఆ యేసుకు నీ జీవితంలో స్థానము ఇవ్వకపోతే నీకు సంతోషం అనేది ఉండదు, దొరకదు. వెతికినా దొరకదు, కొందమన్నా నీకు దొరకదు, ఈ సంతోషం దొరకదు. దట్ జాయ్ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అలోన్. అందుకే యెహోషువ అంటాడు, ఏమని? యెహోవాయందు ఆనందించుటయే, నెహెమ్యా అంటాడు, యెహోవాయందు ఆనందించుటయే మనకు బలం. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఆయనందు ఆనందించడమే మనకు బలము. ప్రైజ్ ద లార్డ్. సో గమనించండి, క్రీస్తుకు మనం ఆరాధన చేయాలి. అదే నిజమైన క్రిస్మస్. అండ్ మనం ఆరాధన చేసింది కూడా ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. రెండో భాగాలు తర్వాత మీకు జ్ఞాపకం చేశానంటే, అది ఆత్మపూర్ణులుగా ప్రభువుకు మనం ఆరాధన చేయాలి. ఎందుకంటే క్రిస్మస్ అనేది పరిశుద్ధ ద్వారా అది ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. అండ్ మూడో భాగాలు మీకు జ్ఞాపకం చేశాను ఏంటంటే, జ్ఞానులు వచ్చి యేసు ప్రభువుకు తమకు కలిగిన వాటిని, ఎటువంటి వాటిని ఇచ్చారు? శ్రేష్టమైనది. స్తోత్రం. అప్పుడప్పుడు కాదు, చాలా కాలం నుండి చూస్తున్నాను, కొందరు ఉన్నారు వారు వేసే కానుకల్లో ఏంటిది, చిరిగిపోయిన నోట్లు. ఏమనుకుంటున్నారో దేవుని గురించి మరి అర్థం కాదు నాకు. చాలామందికి వేస్తున్నాం నోట్లు చిరిగిపోయిన. కొందరు నోట్లు ఉంచడం కూడా పట్టుకోవడం కూడా రాదు. నిజం. దాన్ని ఒక ఫోల్డ్ చేస్తే చాలు, లేదా మహా అయితే అసలు ఒక ఫోల్డ్ చేయాలి. దాన్ని ఒక ఫోల్డ్ కాకుండా దాన్ని చాలామంది 2 ఫోల్డ్లోనికి వెళ్తారు. 2 ఫోల్డ్కి వెళ్ళారంటే, అంటే 2 మడత పెట్టారంటే ఇక దాని పని అయిపోయినట్టే. మరికొందరు మహా గొప్పలు ఎలాంటి వాళ్ళంటే దాన్ని పూర్తిగా ఈ మడత మీద ఇంకొక మడత అలా చేసి, వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు, అలా చేయడం మూలంగానే ఆ నోట్ అంతా కూడా త్వరగా పాడైపోతుంది. కొంతమంది ఏమంటారు దాన్ని, ప్లాస్టర్ అంటించింది వేస్తే, మరి కొంతమంది కన్నం అయిపోయింది వేస్తే, మరి కొంతమంది చిరిగిపోయింది. దేవునికి మనం ఏమి ఇవ్వాలి? అందరూ చెప్పాలి హల్లెలూయా. నేను నిజం చెప్తున్నాను, కానుక వేయడానికి వెళ్తున్నప్పుడు నా దగ్గర ఒక 100 రూపాయలు ఉందనుకోండి, 200 ఉంటే అందులో ఏది మంచిగా ఉన్నదో అదే వేస్తాను. కొద్దిగా పాతదే ఉందనుకోండి, అది పక్కన పెడతా. అది ఏదో బజార్లో మనం వాడుకుంటాం, ఏదో షాప్లో దాన్ని వాడుకుంటాం, కూరగాయల షాప్లో వాడుకుంటాం, కిరాణా షాప్లో వాడుకుంటాం. కానీ మంచి నోటు మాత్రం నేను ప్రభుకే, నేను వాస్తవం చెప్తున్నా దేవుని సముఖంలో, అబద్ధం చెప్పటంలే. ప్రభుకి స్తోత్రం. వీళ్ళు ఇక్కడ చేసేది ఏంటంటే, దేవునికి శ్రేష్టమైన వాటిని వాళ్ళు అర్పణ చేశారు. ఏంటది? బంగారము, బౌళము, సాంబ్రాణి. దానికి ఒక్కొక్క అర్థాలు ఉంటుంది, అవన్నీ ఇప్పుడు చెప్పటం కాదు. కానీ వాళ్ళు శ్రేష్టమైన వాటిని ఆయన ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళు అలా ఆరాధన చేస్తూ, బంగారము రాజరికానికి సాదృశ్యంగా ఉంది. ప్రభువా నువ్వు రాజువు. స్తోత్రం. ఈనాడు ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభువును రాజుగా ఎంచుకుంటారో వినండి. రాజుగా ఆరాధన చేస్తే
రాజు ఆశీర్వాదాలే పొందుతారు. ఆయనని తండ్రిగా ఆరాధన చేస్తే తండ్రి ఆశీర్వాదాలు పొందుకుంటారు. నేను మీకు అబద్ధం చెప్పట్లేదు, లేఖన ఆధారపడి చెప్తున్నాను. ఒక దేవుని సేవకునికి నువ్వు ప్రవక్తగా నువ్వు చేర్చుకుంటే ప్రవక్త ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అర్థమవుతుందా? ఒక దేవుని సేవకుని సహోదరుడుగా నువ్వు ఎంచుకున్నావు అనుకో, దేవునికి స్తోత్రం, సహోదరుని దీవెనే నీకు వస్తుంది. దైవజనునిగా నువ్వు ఎంచుకుంటే, లేకపోతే దైవజనునిగా నువ్వు స్వీకరిస్తే దైవజనుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. సో ఇప్పుడు పాయింట్లోనికి వెళ్దాం. నువ్వు ఆయన్ని రాజుగా ఆరాధన చేస్తే రాజుగారి ఆశీర్వాదం నీకు వస్తుంది. రాజు ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? ఏదన్నా రూపాయి తీసుకెళ్ళా, ఎందా ఒక 10 రూపాయలు తీసుకెళ్ళా అంటాడా రాజు? అతనికి సిగ్గు. ఆ మాట చెప్పడం, రూపాయి తీసుకెళ్ళు 10 రూపాయలు తీసుకెళ్తే అతనికి అవమానం. అది వాళ్ళు ఇస్తే ఏమంటారంటే నా రాజ్యంలో చెప్పాలందరూ వాళ్ళు ఇచ్చింది ఆ విధంగా ఉంటుంది. ఎవరిచ్చేది? రాజుగారు ఇచ్చేది. స్తోత్రం. అందుకే వారు రాజుకి దగ్గరికి వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చి ఇవ్వాలి? శనగపండు తీసుకొచ్చి ఇవ్వాలా? అందుకే వారు శ్రేష్టమైన బంగారమును అర్పణ చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత బంగారము, బోళము. మీరు బోళం అని దేనికి సదృశ్యం అన్నదంటే, సాధారణముగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అందులో ఎటువంటి దుర్వాసన రాకుండా కాపాడడానికి, భద్రపరచడానికి దాన్ని ఉపయోగిస్తాడు. అంటే ఆల్రెడీ యేసు ప్రభువు వారు ఇంకా మరణించక మునిపే ఆయన గురించిన ప్రత్యక్షత వారు పొందుకున్న వారే ముందుగానే ప్రభువుకు ఆరాధన వాళ్ళు చేశారు, అర్పణ చేశారు. అందుకే కదా మరియా యేసు ప్రభు యొక్క పాదాల కింద వచ్చి, అలాగే మగ్దలేని మరియా గురించి నేను మాట్లాడుతున్నాను, తన యొక్క తల మీద సుగంధ తైలము. యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? ఈమెను గురించి సువార్త ప్రకటించిన ప్రతి స్థలాల్లో ఈమెను గురించి చెప్పండి అన్నారు. స్తోత్రం. ఎందుకంటే నా భూస్థాపన గురించి ముందుగానే ఆమె ఎరిగి ఉండి ముందుగా నాకు తైలాభిషేకం చేసిందని ఆమెను గురించి చెప్పమంటాడు. సువార్త ప్రకటిస్తున్న ప్రతి స్థలంలో ఆమెను గురించి చెప్పమన్నాడు. స్తోత్రం. 3వ భాగాలు మనం గమనిస్తే సాంబ్రాణి, అది ధూపము, దేవునికి ఆరాధన చేయడానికి సదృశ్యంగా ఉంది. అక్కడ రాజుగా వాళ్ళు చూస్తున్నారు. రెండోదిగా సర్వలోక మానవుల కొరకు ఆయన బలియాగము చేయబడి విమోచన ఇవ్వబోతున్న వాటిగా చూస్తున్నారు. మూడోదిగా ఆయనే ఆరాధనకు యోగ్యుడు, ఆయనకే మనం స్తుతించాలి, ఆయననే మన ఆరాధన చేయాలి, ఆయననే మనం పూజించాలి. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఈరోజు నీ యొక్క దృష్టి, నీ యొక్క ఆలోచన అంతా కూడా దేని మీద ఉండాలంటే, నేను ప్రభువునే ఆరాధన చేయాలి, నేను ఆయన్నే ఘనపరచాలి, ఆయననే నేను స్తుతించాలి. స్తోత్రం. అండ్ ద సెకండ్ థింగ్, మరో విషయం జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్రిస్మస్ జరగడానికి కారణంలో మొదటి కారణం ఏంటి తెలుసా? ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమ. అందుకే యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో, ఆ దేవుడే కానీ యేసు ప్రభువుని లోకానికి తన అద్వితీయ కుమారుని ఇవ్వకపోతే మన క్రిస్మస్ పండుగ ఉంటుందా? చెప్పాలి. సో అంటే క్రిస్మస్ ఎక్కడ స్టార్ట్ అయింది? దేవుని యొక్క, అందరూ చెప్పాలి, దేవుని యొక్క ప్రేమ నుండి వచ్చింది. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రేమ ద్వారానే ఈరోజు ఆ ప్రేమ అనేక హృదయాలను తాకగలుగుతుంది. స్తోత్రం. ఆ ప్రేమ అనేక హృదయాలను సంధించగలుగుతుంది. ఆ ప్రేమ అనేక హృదయాలను గెలుచుకోగలుగుతుంది. స్తోత్రం. అయితే వినండి, క్రిస్మస్ పండుగ చేస్తున్న దేవుని ప్రజలారా, ఉందా? ఏంటి మీ దగ్గర కొత్త వస్త్రం ఉందని అడగటంలే, ఉందా? ఎక్కడ? నీ హృదయంలో ఉందా? ఆ ప్రేమ లేకపోతే క్రిస్మస్కి అసలు అర్థమే ఉండదు. ఎందుకంటే క్రిస్మస్ అందులో నుండి ప్రారంభమైంది. స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, ఇంకొక విషయం మీకు చెప్తాను. బట్ ఇప్పుడు మనం ఈ భాగాల్లో మనం గమనించేది ఏంటంటే, ప్రేమ అనేది సమస్తానికి మూలం. అందుకే దేవుని యొక్క లేఖన భాగం పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికల 13వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటాడంటే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ,
ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది. ప్రభుకు స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 ఏమంటాడంటే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అన్నాడు. తెలుగు తర్జమలో దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. హీఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద గాడ్, లవ్ ఆఫ్ గాడ్ అని. బట్ రియల్లీ చెప్పాలంటే ఇంగ్లీష్ వెర్షన్లో ఏమన్నాడంటే గాడ్ ఈజ్ లవ్ అనే విషయాన్ని రాశాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఇంకా నీలో కానీ ప్రేమ లేకపోతే ఇంకా నువ్వు దేవుణ్ణి తెలుసుకోలే. దేవుణ్ణి ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కలిగి జీవించాలి. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ ప్రేమలో ఏముండదట? కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఈ ప్రేమలో స్వార్థము ఉండదు. ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును కోరుకొనదు. ఎక్కువ శాతం ఇక్కడ ఫెయిల్. ఎక్కడ? స్వప్రయోజనము, స్వార్థము, నిస్వార్థము ఎక్కడ ఉంటుంది? స్వార్థమే కనబడుతుంది. ప్రభుకి స్తోత్రం. ప్రేమ అన్నిటినీ సహించును, అన్నిటినీ తాలుకొనును, అది అపకారమును. ఆహా, అపకారం మనసులో ఉంచుకోదు. అది ఎవరికి? ప్రేమకే, మనకు లేదు. అపకారం ఉంచుకుంటారా మనసులో? ఇది ఎలా ఉంటుందంటే, ఒక మనిషి బయటికి ఒక విధంగా చెప్పాలంటే, అందుకే యేసుప్రభువు చెప్పాడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మాట్లాడుతూ, ఆ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యుల గురించి ప్రభు మాట్లాడుతామనంటే, మీరు సున్నము కొట్టిన సమాధులు. సున్నం ఎలా ఉంటుంది? పైన సమాధి పైన ఏమో సున్నం కొడతారు. ఇప్పుడు సున్నం కాదు, అప్పటి కాలంలో సున్నము. ఇప్పుడు మార్బల్స్ అండి, గ్రానైట్స్ కొందరు, మార్బల్స్ కొందరు, టైల్స్ మరి కొందరు, రకరకాలుగా. ఓహో, ఇలాగల్లా కాదు. పైకి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, లోపల చనిపోయిన వ్యక్తి యొక్క ఎముకలతో, కుళ్ళుపోయిన మట్టితో నిండి ఉంటుంది. అలాంటి హృదయముతో ఒకవేళ నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే, యేసుప్రభు దగ్గర క్రిస్మస్ దినాన్ని వచ్చాను, క్రిస్మస్ ఆరాధన చేస్తున్నా అంటే, దయచేసి నీ మనస్సు మార్చుకోవడం మంచిది. స్తోత్రం. మన దగ్గర ఎక్కువ మంది లేరు అనుకోండి, జస్ట్ లెక్క పెట్టి చెప్పవచ్చు, కానీ వాళ్ళ గురించి ఇప్పుడు మనం చెప్పకూడదు. ఏంటది? అది కొందరికే చెందుతుంది. అదేంటంటే పైన స్టారు, ఇంకొకటి. అది మన దగ్గర ఎక్కువ మంది లేరు కాబట్టి దేవునికి స్తోత్రం. పైన స్టారు, ఎందుకంటే పండగ, మరి పండగకి మరి అలా చేయకపోతే ఎలాగా? నువ్వు ఆనందించవలసిందందు కూడా ఎందులో? ప్రభువునందు మాత్రమే. ప్రభుకి స్తోత్రం. అందులో ప్రేమ చూపించాలి. ఒక క్రిస్మస్ పండుగ అయింది, బట్టలు కుట్టడానికి టైలర్కి ఇవ్వడానికి టైం చాలక అది కొద్ది పొడవు అయిపోయిందని చెప్పేసి ఇంట్లో చెప్పాడట. ఎవరితో? తన భార్యతో చెప్పాడు, అమ్మా చాలా ఎక్కువ పొడవు అయిపోయింది, అది కొద్దిగా కట్ చేసి తగ్గించు అని. ఈ వార్త ఎవరు విన్నారు? చెప్తే ఆవిడ పట్టించుకోలేనట్టుగా ఉండి తన పని తను చేసుకుంటుంది. ఈవిడికి చెప్తే వినబట్టలేదని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ అబ్బాయికి చెప్పాడట, అరే అబ్బాయి, మీ అమ్మకి చెప్పాను, తను పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నారు, పనిలో బిజీగా ఉన్నారు, కాబట్టి నువ్వు ఆ పని చేయమంటే, ఎవరు మట్టుకు వాళ్ళు బిజీగా ఉన్నారు, ఆయన కూడా పట్టించుకోలేదని చెప్పి తన కూతురుకి చెప్పాడట. అన్నయ్యకి చెప్పానమ్మా, చేయలేదు, నువ్వైనా ఒకసారి చూడమంటే. అంత అయిపోయింది. మొత్తానికి జరిగిన విషయం ఏంటంటే, అప్పటి వరకు ఆ పనులు బిజీగా ఉన్న వాళ్ళ ఆవిడ వచ్చేసి కట్ చేసి, 1 ఇంచి కట్ చేసి కుట్టేసి అలాగ ఉంచేసింది. తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చాడు, ఆయన ఇంకొక ఇంచి కట్ చేశాడు, కొట్టేసి ఉంచేసాడు. ఆ తర్వాత మొత్తం వచ్చేసారు. క్రిస్మస్ పండుగ మనం వెళ్దాము, సరే ఇంకా కట్ చేసి ఉంటే సరిగ్గా కరెక్ట్గా అన్నీ మనం అనుకున్న ప్రకారంగా ఎన్ని ఉంచాలో అన్ని ఇంచి ఉంటుంది అని చూసేటప్పటికి ఇంకా ఫెయింట్ ఏమైపోయింది. ఇక ఆ రోజు క్రిస్మస్ చూడాలి అద్భుతంగా వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుంది.
చాలా సూపర్గా ఆత్మపూర్ణులై పాటలు పాడి ఉంటారు కదా, అందులో కాదు మనం ఆనందించవలసింది. దేవుని స్తోత్రం. మనం ఆనందించవలసిందంతా కూడా క్రీస్తును ఆరాధన చేయటంలో, ఆత్మలో పరవశించుచు మనం ప్రభువును స్తుతిగానము చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. సో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ ఏం చేస్తుంది? అన్ని సహిస్తుంది, అర్థం చేసుకుంటుంది. దేవుని స్తోత్రం. అపకారాన్ని మనసులో అసలు పెట్టుకోదు. హల్లెలూయా. అది ఏం పెట్టుకోకుండా ప్రేమతో ముందుకు సాగుతుంది. ఆ దైవ ప్రేమ ప్రభువు మన పట్ల మీరు చూడండి, మనలో ఉన్న దోషాన్ని చూశాడు దేవుడు. దోషులము అని చెప్పేసే, మనము బలహీనమని చెప్పేసే, మనం అపరాధులమని చెప్పేసే ప్రభువు మనలను ప్రేమించి తన కుమారుని పంపించాడు. నువ్వు నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉంటే బలహీనులను ఏం చేస్తావు? లేదంటే బలహీనులను తృణీకరిస్తావు. అందుకే రోమపత్రికలు కానీ కొరింథీ పత్రికలు మాట్లాడుతామంటే విశ్వాస విషయంలో బలవంతులైన మీరు బలహీనులకు దౌర్బల్యమును మీరు భరించాలి అని అన్నాడు. ఎక్కడ భరిస్తున్నారు? బలహీనులను చూసి, నీ దగ్గర ఈ బలహీనత ఉంది, యు ఆర్ అన్ఫిట్ అంటున్నారు. దేవుని వాక్యం నేర్చుకో, దేవుని దగ్గర నేర్చుకో. ఇంకెంతకాలం? ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది కొంత విశ్వాసాలకే, వాళ్ళకి ఏంటి పాస్టర్ గారు అవకాశం, పాస్టర్ గారి వాళ్ళకి అవకాశం కాదు, బలహీనులను మనం బలపరచాలి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మన బలహీనతను చూచి ఆ బలహీనత నుండి విడిపించడానికి యేసు ప్రభువుని లోకానికి పంపించాడు. ఇందులో దేవుని యొక్క ప్రేమ వెల్లడి అవుతున్నది, దేవుని ప్రేమ ప్రత్యక్షమవుతుంది. కాబట్టి మీ కుటుంబాలలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించండి. ప్రభుకి స్తోత్రం. ఏదున్నా దాన్ని అందరూ పంచుకొని సంతోషంగా తినండి. అండ్ క్రిస్మస్లో మరో విషయాన్ని గమనించండి, దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు కనుక ఎవరికి ఇచ్చారు? తాను సంతోషించాడా లేకపోతే మనకిచ్చాడా? మరి ఆ క్రీస్తును అంగీకరించాను మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇంకొకరికి చెప్పాలి. అందరూ క్రిస్మస్లో భాగంగా మరొకరిని మనం సంథింగ్ మనకు కలిగింది, హల్లెలూయా, మన దగ్గర లేనిది కాదు, మనకు కలిగింది, మన చేతనైనది మన మరొకడికి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడైన యోబు ఏమంటాడు తెలుసా? బీదలో నన్ను కనికరించకపోతే, అనాథలో నన్ను దీవించకపోతే, విధవరాళ్ళందరూ కూడా నన్ను ఆస్వాదించకపోతే నా జీవితం ఎందుకు అన్నాడు. ఆ పదానికి అర్థం ఏంటంటే, నేను బీదలకు సహాయము చేశాను, అనాథులకు నేను సహాయము చేశాను, వారి దీవెన వచ్చిన నేను పొందుకున్నాను. చాలా సందర్భాల్లో దీవెన అన్న వెంటనే, వినండి మాట, ఈ సందర్భాలు చెప్తున్నా, దీవెన అన్న వెంటనే ఎవరు ఆస్వాదిస్తే బాగుంటుంది? అందరూ కోరుకున్నది ఏంటంటే దేవుడే ఆస్వాదిస్తాడు, లేకపోతే ఒక దైవజనుడు ఆస్వాదించాలనుకుంటారు. కానీ వినండి, దీనులు కూడా ఆస్వాదిస్తే అది దీవెనగానే మారుతుంది. స్తోత్రం, హల్లెలూయా. బోయాజు పొలంలోనికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఆ పొలంలో పని చేస్తున్న పని వాళ్ళందరూ కూడా బోయాజుతో ఏమంటున్నారు తెలుసా? తెలియదు. అయితే తెలుసుకోండి. బోయాజుతో పని వాళ్ళందరూ అంటున్నారు, దేవుడు నిన్ను ఆస్వాదించునుగాక. ఎవరెవరిని ఆస్వాదిస్తున్నారు? పనివారు యజమానుని, కానీ యజమానుడు కదా పని వాళ్ళని దీవించాలి. వాళ్ళందరేమో కూడి దేవుని సేవకునిగా ఒక మంచి దీవించబడిన వ్యక్తిగా వాళ్ళు ఎంచుకొని గౌరవిస్తూ ఘనపరుస్తూ, అయ్యా దేవుడు నిన్ను దీవించునుగాక అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు మీకు తోడై ఉండునుగాక. ప్రభుకి స్తోత్రం. సో ఇక్కడ మనం గమనిస్తే యోబు ఏం ఆశిస్తున్నాడంటే, నేను చేసిన క్రియలను బట్టి, నేను బీదలకు సహాయం చేసిన విధానం బట్టి, అనాథులకు నేను సహాయం చేసిన విధానం బట్టి వారి దీవెన వచనము నాకు కలిగింది అన్నాడు. ఈనాడు క్రిస్మస్ ఆరాధన చేస్తున్న మనము కూడా దీవెన వచనం పొందుకోవాలి. ఎవరి చేత? బీదల చేత, దీనుల చేత,
స్తోత్రం. అనాథుల చేత నువ్వు దీవించబడాలి, దీవెన వచ్చిన పొందుకోవాలి. స్తోత్రం. ఇవన్నీ ఏది వ్యర్థము కాదు. ఎందుకంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారముగా 32వ వచనం నుండి రాయబడిన లేఖన ప్రకారముగా ఎవరైతే ఆ విధంగా చేస్తారో ఆ రోజు దేవుడు అంటాడు, నా తండ్రి చేత, యేసుప్రభు అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం ఒక పునాది వేయబడక మునుపే మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములను స్వతంత్రించుకోండి. స్తోత్రం. గివ్ సంథింగ్ టు అదర్స్. లేని వారికి ఇవ్వండి. విశేషముగా తినే ఆహార పదార్థాలు వీటన్నిటికంటే ముఖ్యమైనది, ప్రాథమికమైనది యేసుక్రీస్తు యొక్క ప్రేమ, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ వారికి అందించాలి. స్తోత్రం. అనగా క్రీస్తు యేసునే వారు ఇస్తే వారు దీవించబడతారు. హల్లెలూయా. మీరు గమనించండి, ఒక దినం రాబోతుంది, నీ ద్వారా రక్షణను గుర్చిన అనుభవ జ్ఞానానికి వచ్చిన వారు ఒకవేళ మీకంటే ముందుగా ప్రభు దగ్గర చేర్చబడితే నీవు తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉంటారు. ఫలానా బ్రదర్ అనుకోండి, ఉదాహరణకు నా పేరు వేసుకుందాంలేండి, ఎవడు నేను తర్వాత వెళ్ళాను అనుకుంటాం, నా ద్వారా రక్షణ పొందిన వాళ్ళు ముందుకు వెళ్ళారు అనుకోండి, వాళ్ళందరూ ఎదురు చూస్తారు, పాస్టర్ గారు అయ్యా రండి, మీ మూలంగా నేను ఈ దేవుని రాజ్యానికి రాగలిగాను. ఆ రోజు మీరు కానీ సువార్త ప్రకటించకపోతే, ఆ రోజు మీరు కానీ నన్ను గద్దించకపోతే, ఆ రోజు కానీ నన్ను సరిచేయకపోతే, ఆ రోజు మీరు నన్ను దేవుని మాటలు తెలియజేయకపోతే నేను మార్గము తప్పిపోయిన వాడిని. కానీ నువ్వు చెప్పడం మూలంగా ఈరోజు నేను దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యం రాగలిగాను, ప్రభువును ఆరాధించగలుగుతాను అండి, థ్యాంక్ యూ అండి, మరి రండి అని ఆహ్వానాన్ని పలుకుతాను. స్తోత్రం. ఈరోజు నిజమైన క్రిస్మస్ అంటే తెలుసా? క్రీస్తు సువార్తను అనేకులకు మనం ప్రకటించి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు సువార్త ఏ విధము చేతనైనా సరే ఇంకొకరికి మనం ప్రభు ప్రేమను సువార్త ద్వారా మనం తెలియజేయాలి. స్తోత్రం. అలాగూ చేయగలిగినప్పుడు ప్రియులారా అది నిజమైన క్రిస్మస్గా ఉంటుంది. అప్పుడు నీకు ఆనందంగా ఉంటుంది, పొందుకున్న వారికి ఆనందంగా ఉంటుంది, తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్. స్తోత్రం. చెప్పడానికి ఒకవేళ ఎక్కువ విషయం ఉన్నా సరే మనకు టైం అయింది కాబట్టి ఇంతలో ముగిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు, స్తోత్రం. వండర్ఫుల్ గాడ్, ఐ వర్షిప్ యువర్ నేమ్ ఓ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రభు సముఖంలో ప్రార్థన చేసి, ప్రభువా దైవ ప్రేమను అనుగ్రహించమని, నిజముగా నేను ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగిన, ఆరాధిస్తూ నిజమైన క్రిస్మస్ అనుభవించగలుగునట్టుగా సహమత ఇచ్చమని ప్రభు దగ్గర అడుగుదాం. అలాగే ప్రభు అనుగ్రహించిన వాటిలో నుండి ఆయనకి శ్రేష్టమైన వాటిని ఇచ్చి ఆయనకి మనం ఇచ్చుట ద్వారా ఆరాధన చేసేవారు ఉండాలని దైవ వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. అలాగే ఆత్మ పూర్ణులై ఉండి ప్రభువును మనం ఆరాధన చేయడమే నిజమైన క్రిస్మస్ అనే సత్యాన్ని మనం గమనిస్తూ, ప్రభు నీ ఆత్మ చేత నింపు, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించయ్యా, నీ ఆత్మ ద్వారా నేను ఆరాధించగలిగిన ఉన్నత స్థితిలోనికి, భాగ్యంలోనికి నైనా నన్ను నడిపించు ప్రభు అని ప్రభు కృపను వేడుకుందాం. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా దైవ ప్రేమ చేత నింపమని ప్రభువును అడుగుదాం. ప్రభువా నీ ప్రేమతో నింపండి, నీ ప్రేమ నా హృదయంలో నింపండి. పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమ నా హృదయంలో కుమ్మరించిన అయినా ఆ ప్రేమను అనేకులకు నేను కనుపరచున్నట్లుగా సహమదైత్యమని అడుగుదాం. హల్లెలూయా, స్తోత్రాలు. వస్త్రాలను బట్టి కాకుండా, ఆహార పదార్థాలను బట్టి కాకుండా, ప్రభువా నిన్ను బట్టి నీ అందే ఆనందించగలిగిన ఆ భాగ్యం మనకు ప్రసాదించమని అడుగుదాం. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు. మహిమ ఘనత ప్రభావాన్ని మీకు చెల్లిస్తున్నాము నాయన. నీ మాటలు ప్రతి హృదయంలో నాటబడి ఫలించునుగాక నాయన. నీ మాటలు ప్రతి ఒక్క హృదయంలో నాయన, నీ ప్రేమ ప్రతి ఒక్క హృదయంలో కుమ్మరించబడునుగాక నాయన. నీ ఆత్మ ప్రతి ఒక్క హృదయంలో, ప్రతి ఒక్క మీది యేసు నామములో కుమ్మరించబడి నాయన వారు నింపబడి ఆత్మచేత నడిపించబడుతురుగాక, ఆత్మచేత నిన్ను సేవించుదురుగాక, పరిశుద్ధాత్మ ద్వారా నేను ఆరాధించుదురుగాక. నీకు స్తోత్రం. క్రిస్మస్ నిజమైన అర్థాన్ని ప్రభు గ్రహించుకున్న వారై ఆ క్రిస్మస్ సందేశమును ప్రభు అనేకులకు అందించేవారుగా నైనా ప్రోత్సహించబడుదురుగాక, బలపరచబడుదురుగాక నైనా, స్థిరపరచబడుదురుగాక. నీకు స్తోత్రాలు. మా దేవా నీకు వందనాలు ప్రభు. ఎన్నో కుటుంబాలు ప్రేమ లేక
గందరగోళంతో ప్రభు, కలవరాలతో, గొడవలతో, నాయన తగాదాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. లార్డ్, నీ ప్రేమ చేత వారిని బంధించమని వేడుకుంటున్నాను. నీ ప్రేమ చేత వారిని కట్టమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రేమ చేత వారిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. ప్రేమ లేకుండా ప్రభు, అసూయ ద్వేషముతో నిండి ఉన్న నాయన హృదయాలను నాయన ఈ ఉదయకాల సమయంలో మీరు దర్శించిన క్రీస్తు ప్రేమ చేత నింపమని బ్రతిమాలుకుంటున్నాను. నీ వెలుగు కలుగునుగాక నాయన. ప్రతి కుటుంబంలో నీ వెలుగు కలుగునుగాక నాయన. ప్రతి కుటుంబానికి నాయన నీ సమాధానము కలుగునుగాక నాయన. ప్రతి కుటుంబంలో పరిశుద్ధాత్మత కలిగి ఆనందము పొంది ఉందురుగాక నాయన. మహిమ మీకే ఆరోపిస్తున్నాం ప్రభు, ఘనత ప్రభావాలు మీకే. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. వందన దీవించును గాక.